హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనంటే చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా ఇంటి ఫ్రంట్ అయితే లుక్ ఇట్లా ఉంటుందండి. సో చూద్దామన్నా ఎవరో ఒక మనిషి కూడా కనబడదు, అట్లా ఉంటుంది ఇక్కడ. అండ్ నేనైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా నిక్కి గడికైతే ఫీవర్ అస్సలు బాగాలేదు. చూడండి ఎంత నీరసంగా కూర్చున్నాడో. యాక్చువల్లీ ఆడికి బాగుంటే ఇలా ఒక ప్లేస్లో అయితే అస్సలు కూర్చోడు. నేనైతే మా బ్రదర్స్ని అయితే మార్నింగ్ వచ్చేయమన్నాను, బట్ వాళ్ళకైతే కుదరలేదు లంచ్కి. సో అందుకే ఆఫ్టర్నూన్ వస్తానన్నారు 3 ఆ టైంకి. సో వాళ్ళ కోసం ఏమైనా స్వీట్ తయారు చేద్దామని చెప్పి అనుకున్నాను. సో వాళ్ళ కోసం అయితే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. దానికోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి స్మాల్ పీసెస్ అయితే కట్ చేసేసాను. అట్లాగే ఫ్రూట్స్ కూడా కట్ చేసేసాను. బనానా, యాపిల్, పొమోగ్రనేట్, గ్రేప్స్ అంతే. అట్లాగే డ్రై ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. కూల్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఆ టైంకి అయితే చాలా కూల్గా ఉంటుంది అండ్ స్వీట్ ఐటమ్ అయితే చేస్తాను మా బ్రదర్స్. అండ్ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే దేవుడికి దండం పెట్టుకున్నాను. రాఖీస్ పెట్టి కొంచెం దీపం వెలిగించి రక్షాబంధన్కి అయితే నేను పూజ చేశాను. ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే మా బుడ్డోళ్ళకి రాఖీ కట్టడానికి వాళ్ళ కజిన్ సిస్టర్స్ అయితే వచ్చేసారండి. లాస్ట్ ఇయర్ అయితే మా నిక్కి గారికి ఫస్ట్ రాఖీ, అప్పుడైతే వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాము. బట్ ఇప్పుడైతే వాడికి ఫీవర్, అసలు చూడండి ఎంత డల్గా ఉన్నాడో. సో అలా అని చెప్తే వాళ్ళే వచ్చారు.
చిన్నోడికైతే ఫస్ట్ రాఖీ. వాడికైతే చాలా సైలెంట్‌గా చూడండి ఎంత బాగా కట్టించుకున్నాడో. నేను ఎవ్రీ ఇయర్ అయితే 5 నంబర్స్‌కైతే కంపల్సరీ కడతాను. అండ్ వీళ్ళు ముగ్గురైతే అప్పుడే వచ్చారు. సో, ముగ్గురికి ఒకేసారి కట్టేసాను. అండ్ వీళ్ళ ముగ్గురి కన్నా నేనే పెద్దదాన్ని. సో, అందుకే వీళ్ళు ముగ్గురు నా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. అండ్ తినొచ్చి మా అన్నయ్య. ఇప్పటికొచ్చి నేనెప్పుడు రాఖీ అయితే మిస్ అవ్వలేదు. అన్నయ్య ఇక్కడ జాబ్ చేయకపోయినా ఆ టైంకయితే ఇక్కడే ఉంటాడు. సో, అది నా అదృష్టము. నేనెప్పుడూ అయితే మిస్ అవ్వలేదు రాఖీ కూడా అతనికి. రాఖీ అయితే కంప్లీట్ అయింది అందరికీ కట్టడం. తర్వాత నేను చేసిన ఫ్రూట్ సలాడ్ అయితే బౌల్స్‌లో వేసి అందరికీ అయితే ఇచ్చాను. అండ్ మా అన్నయ్య చెప్తున్నాడు ఇందులో డేట్స్ అండ్ గ్రేప్స్ వేయకూడదంట. వేస్తే వైట్ కలర్ గ్రేప్స్ ఉంటాయి కదా! అయి వేయొచ్చు గానీ బ్లాక్ కలర్ గ్రేప్స్ వేయకూడదు అని చెప్పాడు. ఎందుకంటే దానివల్ల టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందంట. సో, ఇదొకటైతే నాకు నేర్చుకున్నాను ఈరోజు. డే అంతా చాలా హ్యాపీగా అయితే గడిచింది. బట్ ఒకటే డిసప్పాయింటెడ్ మనకి గడికైతే ఫీవర్ వల్ల ఆడెక్కువ ఎంజాయ్ చేయలేకపోయాడు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది. అది తప్ప మిగతాదంతా చాలా హ్యాపీగా జరిగింది రాఖీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.